తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఈ రోజుల్లో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నది ఏమిటి అని మన సాధారణంగా చూస్తే గనక వివాహం విషయంలో, ఆ తర్వాత సంతానం విషయంలో. వీటి గురించి జాతకాలు చూసేటప్పుడు కానీ ఇలా తెలుస్తాయా అంటే తెలుస్తాయనే చెప్తారండి. పెళ్లి చాలా అతి కష్టం మీద జరుగుతుంది ఈ రోజుల్లో చూస్తున్నాం. 30 దాటితే గానీ కొంతమందికి సంబంధాలు కుదరట్లేదు, కొంతమంది దగ్గర దాకా వచ్చి దూరం అవుతున్నాయి. అలాంటి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ చేశాం. అయితే పెళ్లి తర్వాత, పెళ్లి కష్టంగానో లేకపోతే ఏదో ఇదిగానో జరిగిన తర్వాత ఎక్కువ మంది ఎదుర్కొనేటువంటి సమస్య సంతానం. అసలు ఎన్ని హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎన్ని మాటలు పడుతూ ఉంటారు. అమ్మ అన్న పిలుపును నోచుకొని ఎంతో మంది ఆడపడుచులు చాలా బాధపడుతూ ఉంటారండి. అయితే ఇలాంటి వాళ్ళకి జాతకంలో అసలు తెలుస్తుందా వీళ్ళకి సంతానం ఇబ్బంది ఉందని అని చెప్పి ఒక రీసెర్చ్ అనేది చేస్తే అందులో తెలిసిన విషయం ఏంటంటే జాతకంలో ఖచ్చితంగా తెలుస్తుంది. చిన్న చిన్న సవరణలు చేసుకుంటే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అనే విషయం బయటపడింది. మరి ఎలా, అసలు సాధారణంగా వచ్చేటువంటి దోషాలు ఏముంటాయి, అవి ఎలా సరిదిద్దుకోవచ్చు, వీటి గురించి ఒక రీసెర్చ్ చేసి వివరణాత్మకంగా మనకి వీడియోస్ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడి సంతానానికి సంబంధించి అసలు వ్యక్తులకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడొచ్చు, పరిహార మార్గాలేంటి, ఇవన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. సంతానానికి సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నామండి. అసలు ఒక వ్యక్తి జాతకంలో సంతానం కలుగుతుందా లేదా అని తెలుసుకోవచ్చా, ఒకవేళ కలిగితే గనక ఎంతమంది కలుగుతారు, ఏ సంవత్సరంలో ఆడపిల్ల పుడతారా, మగపిల్లలు పుడతారా, లేకపోతే అసలు ఎందుకు సంతాన భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు, అదేమన్నా జాతకంలో ప్రాబ్లమా, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుంటున్నామండి గురువు గారి ద్వారా. అయితే ఇవాళ కామెంట్స్లో అడిగినటువంటి ప్రశ్నల్లోనే కొన్ని మీ ముందు ఉంచుతున్నాను. అందులో ఎక్కువ అడిగింది ఏంటంటే అసలు సంతాన భాగ్యం ఒక వ్యక్తికి ఉందా లేదా అనేది ముందుగా మనం జాతకంలో తెలుసుకోవచ్చా, ఎలా తెలుస్తుంది అనేది అడిగారండి. ఈ ప్రశ్నకి సమాధానం గురువుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి వ్యక్తి జాతకంలో సంతాన భాగ్యం అనేది ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకోవచ్చు అని అంటారా, ఎలా తెలుస్తుంది? తప్పకుండా తెలుసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనం జాతకం చూసినప్పుడు ఇద్దరు జాతకాలు చూడాలి. ఎందుకంటే అన్ని కూడా ఇండివిజువల్ జాతకం అండి. అంటే ఉద్యోగం కానీ, చదువు కానీ, వివాహం కానీ, ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, గృహం కానీ, వాహనం కానీ, ప్రమోషన్ కానీ, ఫారెన్ టూర్ విజిట్స్ అన్నీ కూడా ఇండివిజువల్ జాతకం చూడాలి. భార్యాభర్తలది కలిపి చూసేది ఒక్క సంతానందే అనమాట. ఇంకా మిగతా వాటికి అవసరం లేదు, ఎవరిది వాళ్ళదే అనమాట. ఈ ఇద్దరిది జాతకం చూసినప్పుడు మెయిన్గా మనకి సంతానం అనేది మెయిన్ పాయింట్ కాబట్టి సంతాన స్థానం వచ్చేసి పంచమ స్థానం. సో ఈ పంచమ స్థానంలో ఎవరున్నారు, ఏ గ్రహం ఉంది, అసలు ఆ పంచమ స్థానాధిపతి అనే గ్రహం ఎక్కడుంది, ఇవి రెండూ కాకుండా గురువు అనేవాడే మెయిన్గా అందరికీ సంతానకారకుడు, అతను ఎక్కడున్నాడు, ఈ 3 పాయింట్స్ మెయిన్గా చూడాలి. ఇది కాకుండా అసలు శుభగ్రహాలు ఎవరు, పాపగ్రహాలు ఎవరు ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. ఇది పెళ్లికైనా అన్నిటికీ కూడా ఇవే అండి మెయిన్గా. శుభగ్రహాలు ఎవరు, మంచివాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు. శుభగ్రహాలు వచ్చేసి చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, 4 అండి. రవి కూడా పర్వాలేదు, కానీ రవి పాపగ్రహాలతో కలిస్తే పాపి అవుతాడు. సో పాపగ్రహాలు వచ్చేసి రవి పర్వాలేదు, సముడు అనుకోండి. పాపగ్రహాలు వచ్చేసి రాహు, కేతువు, కుజుడు, శని, ఈ 4 గ్రహాలు అన్నమాట. సో ఈ పంచమ స్థానంలో చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ ఉన్నా, అయితే ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కూడా ఎక్సలెంట్ సంతానం. సో బెస్ట్ సంతానం అంటే ఉన్నత చదువు, ఉన్నత ఉద్యోగం, అన్నీ కట్టుబాట్లు ఉండడం, అలాగే కల్చర్, కస్టమ్, ట్రెడిషన్స్ పాటించడం, ఈ మంచి వివాహం జరగడం, సో మంచి ఆరోగ్యం, ఆయుష్తో ఉండడం, వాళ్ళు పుట్టిన తర్వాత. అందుకే చూడండి చాలా మందికి జాతక రీత్యా ఫస్ట్ ఆల్ ఇండివిజువల్గా సక్సెస్ అయ్యేవాళ్ళు 1-2% అండి. అంటే పెళ్లి కాకుండా సక్సెస్ అయ్యేవాళ్ళు 1%. మిగతా 90%, 99% కూడా పెళ్లి అనంతరం, సంతానం కలిగిన తర్వాత, కొంతమందికి ఇల్లు కొన్న తర్వాత. ఇంతే, ఇల్లు అనేది అంత ఈజీగా ఎవడో కొనేలేడు ఫస్ట్. సో అందుకే పెళ్లి లేదా సెకండ్ సంతానం. అందుకే సంతానం అదే చెప్పగా ఈ పంచమ స్థానంలో ఈ శుభగ్రహాలైన చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, అయితే ఒకళ్ళు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ ఉన్నా అవి వాళ్ళకి స్వస్థానమైన, ఉచ్చస్థానమైన, లేకపోతే మిత్రక్షేత్రమైన, నీచ ప్లేస్ కాకపోయినా అవి ఎక్కడ ఆ ప్లేసెస్లో ఉంటే కనుక సత్సంతానం కలుగుతుంది. సో దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తున్నా మెయిన్గా. మీరు అనొచ్చు పిల్లలు పుట్టగానే సక్సెస్ ఏంటని. ఇప్పుడు పిల్లాడు పుట్టాడండి, వాడు 1 year ఉంటాడు అనుకోండి, అంటే 1 month నుంచి చేసుకుని 1 year పుట్టాడు, వాడికి ఏం చదువు వచ్చేది, పెద్ద ఉద్యోగం వచ్చేది, స్పెక్యులేషన్స్ కలిసి వచ్చేవు, ఓ కారు కొనేలేడు, ఇల్లు కొనేలేడు, ఫారెన్ వెళ్ళిపోలేడు, పెద్ద ఇంట్లోకి మారిపోలేడు. ఇవన్నీ ఎవరు జరుగుతాయి? తల్లి తండ్రికి జరుగుతాయి. అంటే ఆ తల్లి తండ్రి ఉద్యోగంలో
పెద్ద ప్రమోషన్ మార్పులు రావడం, చూస్తారు. నేమ్ అండ్ ఫేమ్ రావడం, శాలరీ పెరగడం, వాళ్ళని ఏదైనా ఫారెన్ పంపించడం అసైన్మెంట్ మీద, అలాంటివన్నీ ఈ పిల్లాడి జాతకరీత్యా వాళ్ళకి వస్తాయండి. అందుకే చెప్తూ ఉంటారు, మా అమ్మాయి పుట్టాక బాగా కలిసి కలిసి వచ్చింది, వచ్చింది మా అంటారా? అబ్బాయి పుట్టాక వివాహానంతరం కలిసి వచ్చిందండి, సంతానం కలిసి వచ్చిందండి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మాకు చాలా బాగుందండి. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా అంటాడు, పెళ్ళి పిల్లలు పుట్టి అప్పుడు 10 ఏళ్ల తర్వాత ఈ ఇంటికి వచ్చిన తర్వాత బాగుందంట, కానీ ఫస్ట్ రోజే అనడు. అవన్నీ రెంటిల్లో కలిసి వచ్చేది ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. సో అందుగురించి ఏంటంటే ఆ శుభగ్రహాలు కనుక ఉంటే మనకు పంచమ స్థానంలో కానీ, ఆ పంచమ స్థానాధిపతి అయినా సరే చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ అయ్యి వాళ్ళు మంచి క్షేత్రాలైన కేంద్రం కానీ కోణంలో ఉన్న మంచిదే. అలాగే ఈ 4 గ్రహాలు ఉచ్చలో ఉన్నా, లేదా ఇవన్నీ కాకుండా గురువు అనే ఒక్క గ్రహం సింగిల్ గ్రహం ఉచ్చ స్థానమైన కర్కాటకంలో ఉన్నా, లేదా ధనుస్సు రాశి మీన రాశిలో స్వస్థానంలో ఉన్నా కూడా చాలా మంచిది. లేదంటే పాపగ్రహాలైనా పంచమ స్థానాధిపతి పాపగ్రహాలైన రవి కానీ, కుజుడు కానీ, కేతు కానీ, శని కానీ, రాహు కానీ అయినా వాళ్ళు మంచి స్థానాల్లో ఉన్నారనుకోండి, నష్టమే లేదు. సో దీని రీత్యా ఖచ్చితంగా సంతాన భాగ్యం ఉంది అని మనం చెప్పచ్చు. అవును, చాలా చక్కగా వివరించారు గురుగారు. ఇది ఒక పెద్ద సందేహంగా ఉండిపోతుంది చాలా మందికి, అంటే ముందుగా అసలు మనం తెలుసుకోవచ్చా లేదా అనే విషయము చాలా చక్కగా వివరించారు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, చెప్పాల్సిన విషయం కూడా. ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదండి, మీకు కూడా గురుగారితో మాట్లాడాలి, మేము మా సమస్యలు చెప్పాలంటే, ఒక పరిహార మార్గాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళు, అది ఏ విషయమైనా సరే, వివాహం విషయంలో కావచ్చు, సంతానం కానీ, ప్రత్యేకంగా దాంపత్యం విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కానీ, దాంతో పాటుగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విదేశీయానం విషయంలో కావచ్చు, దూర ప్రయాణాలు కానీ, చాలా మంది ఏంటంటే వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటారు, అసలు మాకు ఆ యోగం ఉందా లేదా అని కూడా తెలుసుకోవాలనుకుంటారు. అలాగే గృహానికి సంబంధించి ఆర్థికంగా కానీ, ఆరోగ్య పరిస్థితులు బాగోలేదండి, కారణం ఏంటి, వీటికి పరిహారాలు ఉన్నాయా, ఇలా ఎన్నో రకాల సమస్యలు మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటామండి. పిల్లల చదువులకు సంబంధించి అయినా, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా జాతక పరంగా కావచ్చు, ఆస్ట్రాలజీ ప్రకారంగా మాకు నమ్మకం ఉందండి, మాకు ఒక పరిహార మార్గం కావాలి అనుకునేవారు వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారి కాల్ అపాయింట్మెంట్ తీసుకుని వారితో మాట్లాడవచ్చండి. నమస్కారం.